ముందుగా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం యాంటీ శాటిలైట్ అంటే ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరిలో మీ అందరికీ అతి ముఖ్యమైన ప్రశ్న. ఇక వీడియోలోకి వెళ్దాం. యాంటీ శాటిలైట్ అంటే శత్రు దేశాల ఉపగ్రహాలను నాశనం చేసే అంటే పని చేయకుండా చేసే ఒక రకమైన ఆయుధము లేదా వ్యవస్థ. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. శత్రు దేశాల ఉపగ్రహాలను మనం ఎందుకు నాశనం చేయాలి? ఏ శత్రు దేశాలు అయితే మన దేశం యొక్క నిఘా వ్యవస్థ మీద, నావిగేషన్ వ్యవస్థ మీద, కమ్యూనికేషన్ వ్యవస్థ మీద కన్ను వేసి ఉంటాయో ఆ ఉపగ్రహాలను నాశనం చేయడానికి ఉపయోగించే సైనికపరమైన ఒక ఆయుధాల వ్యవస్థ. ఈ యాంటీ శాటిలైట్లో 3 ఆయుధ రకాలు ఉన్నాయి. ఒకటి కైనెటిక్, 2 నాన్ కైనెటిక్, 3 ఆర్బిటర్. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. కైనెటిక్ అంటే శత్రు దేశాల యొక్క ఉపగ్రహాల మీదకు క్షిపణులను నేరుగా పంపించి ఉపగ్రహాలను ఢీకొట్టి నాశనం చేయాలి. 2 నాన్ కైనెటిక్ అంటే లేజర్ కానీ జామర్స్ను కానీ శత్రు దేశాల ఉపగ్రహాల మీదకు ప్రయోగింపజేసి ఇతర దేశాల ఉపగ్రహాలు పని చేయకుండా చేయడం. 3 ఆర్బిటర్ శత్రు దేశాల ఉపగ్రహాల కక్షలోకి మన క్షిపణులను పంపించి ఉపగ్రహాలను ఢీకొట్టించి నాశనం చేయడం. ప్రపంచంలో ఈ యాంటీ శాటిలైట్ సామర్థ్యం కలిగిన 4వ దేశం భారత్. అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ ఈ సత్తా చాటింది. ఇంకా గత పోటీ ప్రశ్నల్ని మనం గమనిస్తే అతి ముఖ్యమైన ప్రశ్న, భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి యాంటీ శాటిలైట్ మిషన్ పేరు ఏమిటి? ఏ మిషన్ మంగళ, బి మిషన్ శక్తి, సి మిషన్ అభయ్, డి మిషన్ ఆకాష్. ఆన్సర్ కమెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు మిషన్ శక్తి. 2019 మార్చి 27న డిఆర్డిఓ ఒక లైవ్ శాటిలైట్ను అంతరిక్షంలోనే కూల్చివేసి భారతదేశ సత్తాను చాటింది. ఈ ప్రయోగానికి మిషన్ శక్తి అని పేరు పెట్టారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.